నిజంగా ఈ రోజుల్లో సస్పెన్స్ థ్రిల్లర్ చాలా తక్కువ అనుకుంటా. లైక్ మీలాగానే చాలామంది ఇట్లా వెతికి చూడడం కానీ, నేను కూడా ఎప్పుడైనా మనం నైట్ టైంలో కానీ అలా ఫ్రీ కోసం చూడడం కానీ, మనం గెస్ట్ చేస్తూ ఉంటాం కదా సార్, ఒక సినిమా చూసి నెక్స్ట్ టైం అవుతుందని. ఆ గెస్సింగ్ కోసం, ఆ మైండ్ వర్క్ కోసం అన్నా సినిమా చూడాలనిపిస్తుంటా, ఆ థ్రిల్లింగ్ కోసమైనా. సో ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ అనేది చాలా మించి ఉంటుంది అనుకుంటా. అంటే మీరు బేసిక్గా మీరు చూసిన సినిమాలన్నీ అంటే థ్రిల్లింగ్ కోసం వెతుకొని మీరు చేస్తున్నారంటే దాన్ని సరిదిద్దుకొని మరి చేస్తున్నారు స్టోరీ విని అని అంటే అది చాలా అసలు చెప్పేస్తారు ఇమీడియట్గా. అండ్ నౌ ఇట్స్ వెరీ ఈజీ, డైరెక్ట్గా మెసేజ్ రూపంలో లేకపోతే కామెంట్ రూపంలో. ఇప్పుడు మెసేజ్ రూపంలో పెడితే అట్లీస్ట్ పర్సనల్గా చూసి ఓహో సో ఓకే అండి నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. డైరెక్ట్ కామెంట్స్ పెట్టేసి దానికి రిప్లై ఇవ్వాల్సిందే మనం. అవును, ఓకే ఓకే బ్రదర్, ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ మిస్, నెక్స్ట్ టైం నేను మిస్ చేయను. బట్ ఈసారి నేను మిస్ చేయను బికాస్ 11 is a film which is very close to my heart and superb cinematic experience. ఓకే, ఇది థియేటర్లో చూసే సినిమా, ఇది ఒక థ్రిల్లర్ని. ఓకే, లైక్ మీకు ఒక యాక్షన్ ఫిలింలో బాంబ్ బ్లాస్ట్ అవి ఇవి ఎలా ఎక్సైట్మెంట్ ఆ రష్ చూపిస్తుందో, బట్ ఇక్కడ కిల్లర్ని చేస్ చేసే మూమెంట్స్ ఉంటుంది, మీరు షాక్ తింటారు. అండ్ దీంట్లో ప్రతి స్టంట్ నేనే చేశాను. అంటే నా ప్రతి సినిమాలో నేనే చేస్తాను, బాడీ డబల్ యూజ్ చేయను. బట్ ఇందులో ఒక కార్ చేజ్ ఉందన్నమాట. సో చాలా నేరో స్ట్రీట్స్లో, అది చెన్నైలో చేసాం. అది ఆ చేజ్ నేను నా లైఫ్లో మర్చిపోలేను బికాస్ ఆల్ వెరీ సింగిల్. మరి ఇన్ని స్టంట్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ అలా డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఏం రాలేదా? దానికోసమే ప్రిపేర్ అవ్వాలి కదండి మనం. అంటే మా యూజువల్లీ ఏమనుకుంటారు, లైక్ యాక్టర్స్ లైక్ ఫ్రీ టైం వస్తే చిల్ అయిపోతారు, పార్టీలు చేస్తారు అని. వీ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ బికాస్ ఆన్ లొకేషన్ మాకున్న లైక్ ఆల్ యాక్టర్స్కి, నాకు ఒక్కడికే కాదు ప్రతి యాక్టర్స్కి ఉన్న టాస్క్ ఏంటంటే మార్నింగ్ 6:30కి షూట్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30 దాకా మేము ఆ ఫ్రెష్ లుక్లోనే ఉండాలి. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ ఒక షాట్ చేసినప్పుడు ఫ్రెష్ తీసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఆ షాట్ పెట్టేటప్పుడు మన అదే లుక్లో లేదంటే తెలిసిపోతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ ఫర్ అన్ యాక్టర్. ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రొటీన్, డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్క్. డిసిప్లిన్గా ఉండాలి 100%. అంటే మన మీద ఇంకొకరు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మనకు లగ్జరీ ఇచ్చి మనల్ని ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి మనకి ఇంత రికగ్నిషన్ తీసుకొస్తున్నారు ఎవరు? ప్రొడ్యూసర్స్ అండ్ ఆ ప్రొడక్షన్ టీమ్ అండ్ హోల్ టీమ్. సో వాళ్ళు మనల్ని ఎలా ముందు తీసుకొస్తున్నారో మేము కూడా ఆన్ సెట్స్ వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా, ఎంత కాన్షియస్గా, ఎంత మనల్ని మనం కేర్ చేసుకుని తీసుకుంటే మ్యూచువల్గా ఉంటుంది అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ అన్ యాక్టర్ అండ్ ద టీమ్ ఆల్సో. అండ్ నా వల్ల ఏ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది ఉండకూడదు, నా టైం వల్ల, నా స్లీప్ వల్ల, నా హెల్త్ ఇష్యూస్ వల్ల. అంటే షూటింగ్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ వెల్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ నేను షూట్ చేసేటప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకూడదు.